అండి నేను మీ పిఆర్ బొటిక్ ప్రసన్నాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డ్రెస్ గురించి మాట్లాడుకుందాము. ఇది చిన్న బుటీస్లో శారీస్ తీసుకొచ్చి పెట్టాను కదండి. అంటే కట్ పీసెస్ కానీ లేకపోతే తాన్ కానీ ఒక కంప్లీట్ శారీ కానీ చాలా తీసుకొచ్చాను ఫ్యాబ్రిక్స్ ఇవి. ఇందులో నేను స్టిచ్ చేయించుకుంది ఇది పర్పుల్. దీనికి నేను సెల్ఫ్ ప్యాంట్ వేసుకొని ఒక వీడియో పెట్టాను. దీనికి స్లిట్ చూసారా, సైడ్కి ఇచ్చారు మా మాస్టర్ అయితే బాగా చేస్తున్నారు ఈ మధ్య నా డ్రెస్సెస్ మంచిగా. అంటే నేను మళ్ళీ అడగకుండా చేసేస్తున్నారు. నా వైర్కి అయితే నాకే ఎట్లా పడితే అట్లా చేస్తారండి. సో అందుకని ఈసారి కొంచెం హ్యాపీ అనమాట. నేను దీనికి ఈ వీడియో కోసం ఈ ప్యాంట్ వేశాను. అంటే మనం ఓన్లీ టాప్ కుట్టించుకోవచ్చు. ఒక శారీ ఎక్సెల్ వాళ్ళకి సరిపోయినా కూడా ప్యాంట్ అనేది స్ట్రైట్ ప్యాంట్ ఇలా కలర్లో వెళ్ళొచ్చు. బట్ ఈ కలర్స్ కోసం చాలా ట్రై చేశానండి మ్యాచింగ్ కోసం. పర్పులే కదా ఈజీగా దొరికేస్తుంది, పింకే కదా ఈజీగా దొరికేస్తుంది అనుకుంటాం, కానీ ఈజీగా దొరకదండి. మ్యాచింగ్ చాలా కష్టము. ఎంత షేడ్ డిఫరెంట్ ఉన్నా కూడా మనకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. సో దీనికి ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. పర్పుల్ ఇందులోనే 2 ఉన్నాయి నాకు, కానీ అది కూడా కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇదండి నా డ్రెస్ వీడియో అయితే. ఇది బ్యాక్ సైడ్ జిప్ సేమ్ యాజ్ యూజువల్గా, హై నెక్ జిప్ అండ్ నా నెక్ చూసారు కదా, ఆల్రెడీ మీరు చూస్తారు. సో ఇప్పుడు మనము మరొక ఫుల్ వీడియో తీస్తున్నాము. ఆ ఫుల్ వీడియో నీరజ గారు ఫ్రమ్ ఆస్ట్రేలియా. మేడం అయితే ప్రసన్న మిడ్ నైట్ లేదు మార్నింగ్ లేదు, నా ఫొటోస్ అయినా నాకు పెట్టు ప్రసన్న, నా వీడియో ఏదో నాకు పెట్టు, ఎడిట్ చేయకపోతే పర్లేదు నాకు పంపించు, నాకు సెట్ చేయి, నా అన్నీ పంపించు, నాకు ఇంకా నెక్స్ట్ చూపించు అంటున్నారు. సో ఎలాగో వీడియో తీస్తాను కదా మేడం, ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. 1 డే డిఫరెన్స్ వస్తుంది అంతే. సో చూపించేద్దామా మేడం డ్రెస్సెస్ ఏమేమి ఉన్నాయి, ప్యాంట్స్ ఏంటి, చున్నీస్ ఏంటి అని. సో చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మేడంవి 3 ఫ్రాక్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి నాదే స్టైల్ సేమ్, మేడంది కూడా సేమ్ స్టైల్. మేడంకి రైట్ సైడ్ స్లిట్ పెట్టారు. ఇది వచ్చేసి కంప్లీట్ శారీ. ప్యాంట్ మాత్రం ప్యాంట్ మెజర్మెంట్స్ మేడం ఇంక ఇవ్వలేదు. అండ్ ప్యాంట్కి లైనింగ్ కూడా సేమ్ దొరక్క ఆపేసాము. ఇది ఒకటి సెట్. దీనికి సేమ్ నేను ఎలా వేసుకున్నాను అలా ప్లెయిన్ వేసుకోవచ్చు, లేదు అంటే సెల్ఫ్ ఇదే వేసుకోవచ్చు. నేను లాస్ట్ టైం చూపించాను కదా, ఇదే క్లాత్తో ఇలా వేసుకోవచ్చు. ఇది ఒక శారీ, ఇది కార్డ్ సెట్. ఇది ఆల్రెడీ బొమ్మకు వేస్తే చూసేసే ఉంటారు. ఇది కూడా కంప్లీట్ శారీ అండి మేడంది. ఇది లాంగ్ ఫ్రాక్, ఇది ఫుల్ లెంత్, చాలా బాగుందండి. సో ఇది మా వీడియోస్ చేస్తూ మా క్లయింట్ని వెయిట్ చేపిస్తూ మరీ వీడియో చేస్తున్నానండి. ఇందాక నుంచి వీడియో చేద్దామంటే ముహూర్తం అవ్వట్లేదు, మేడంని వెయిట్ చేయమన్నాను కాసేపు. సో లాంగ్ ఫ్రాక్ ఇదొకటి, అది వచ్చి కార్డ్ సెట్, ఇది లాంగ్ ఫ్రాక్. ఆల్రెడీ మీరు చూసారు, ఇవి చాలా అంబ్రెల్లా సేమ్. వేరే క్లయింట్కి ఎలా కుట్టా అలా కుట్టండి అంటే మా మాస్టర్ డిజైన్ పెట్టేశారండి. అది నార్మల్గా సింపుల్గా స్టార్ నెక్ ఉంది, అలా పెట్టేయమంటే దీనికి ఇది పెడదాం మేడం బాగుంటుంది అని చెప్పేసి పెట్టేశారు. ఇది వచ్చేసి 3/4. మనం యాంకిల్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే మనకి వితౌట్ అది ప్యాంట్ మంచి షూ వేసుకుంటే చాలా బాగుంటుంది. అబ్రాడ్లో కదా ఇంకా బ్యాక్గ్రౌండ్ మంచిగా లుక్ బాగా కనిపిస్తుంది, అలా లుక్. అండ్ ఇది వచ్చేసి 5.5 మీటర్స్ అండి. సపరేట్గా తాన్లో వచ్చేసి కుర్తీస్. ఇవి నేను కూర్చొని చూపిస్తానండి, నాకు కాళ్ళు నొప్పి వచ్చేసినాయి. ఇది ప్యాంట్, సారీ ఇది టాపు. దీనికి ఆల్రెడీ నేను ప్యాంట్ కోసం మేడంకి ఒక ఫ్యాబ్రిక్ తీసాను. దేనికంటే ఆ టాప్ చూపిస్తాను. ఈ ప్యాంట్ని దీనికి దానికి మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు. 2 టాప్స్కి ఈ ప్యాంట్నే యూజ్ చేసుకోవచ్చు. ప్యాంట్స్ ఇంకా మెజర్మెంట్ రాలేదు. సో టాప్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇది స్ట్రైట్ ప్యాంట్ చేస్తాను ఆర్ లూజ్ ప్యాంట్ ఏదైనా సరే. 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఇది దీనికి సెట్ అయిపోయింది. ఇది వచ్చేసి రేయాన్ కాటన్ అండి, 2.5 మీటర్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇది చున్నీ చూపించాను నేను చున్నీస్ వీడియోలో. ఇది మేడం తీసుకున్నారని చెప్పాను కదా. ఇది ఈ టాప్కి, ఈ ఇక్కత్ టాప్కి ఇది సెట్ అయిందా మ్యామ్? మీకు ఎలా ఉంది? బాగుందా? సో ఇది ఒక సెట్. నెక్ వచ్చేసి స్కాలాప్ ఇచ్చేసారు. హ్యాండ్స్కి నెక్కి ఇక్కత్ టాప్ కాబట్టి లుక్ చాలా బాగుంటుంది. ఇది చూపించాను. మేడం అయితే ర్యాండమ్గా ఇది సెలెక్ట్ చేసుకున్నారు. దేని మీదకైనా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు అండి. ఎందుకు అంటే హాఫ్ వైట్ ఇచ్చాడు కాబట్టి. ఇది దీనికి వేసుకోవచ్చు, లేదా దీనికోసం ఓన్లీ ఒక ప్లెయిన్ కుర్తీ కూడా తీసుకోవచ్చు అండి. రెడ్ కలర్ అంతా గ్రాండ్గా ఉంది దుప్పట. సో దీనికి ఇదొకటి, దీనికి రెడ్ వేసుకోవచ్చు ఆర్ సెల్ఫ్ బాటమ్ ఏం తీసుకున్నావు ప్రసన్న అనుకుంటున్నారా? సేమ్ అండి, మాకు కాటన్ సాటిన్లో దొరకలేదు. సో సెమీ రాసిల్కి వెళ్ళిపోయాము. ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్, మీరు చూడండి ఎలా ఉంది. సో ఇది ప్యాంట్స్కి చాలా కంఫర్ట్గా ఉంది. నేను కూడా ఇదే యూజ్ చేస్తాను. ఇప్పుడు నేను తీసుకుంది కూడా అదే ఫ్యాబ్రిక్, మీకు తెలుస్తుంది కదా.
ఇదే ఫ్యాబ్రిక్. సో దీనికి దీనికి కూడా స్కాలప్ హెమ్మింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉన్నట్టుంది. ఇది కూడా మేడం టాప్. ఏంటి అంటే ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మనమే పర్చేస్ చేసి మనమే స్టిచ్ చేసి పంపిస్తున్నామండి. మేడం ఒక్క డ్రెస్ కూడా నాకు పంపించలేదు. నేను పెట్టే వీడియోస్లో సెలెక్ట్ చేసుకొని మేడం ఇంకా పాపం ఆపేయలేనేమో అని చెప్పేసి ఇంకా స్టాప్ చేయప్రసన్న స్టార్ట్ చేసి స్టిచ్చింగ్ అన్నారు. సో దీనికి వచ్చేసి గ్రీన్ కలర్ అండి. నిన్న స్టోర్లో మేము ఈ ప్యాంట్ మర్చిపోయాము, వాళ్ళే కాల్ చేసి చెప్పారు పంపిస్తామన్నారు. బాటిల్ గ్రీన్ సేమ్ సెమీ రా సిల్క్లో మనకి కాటన్ సాటిన్లో మనకు దొరికేసింది. దీనికి అండ్ ఈ రెండిటికి బాటిల్ గ్రీన్ వచ్చేస్తుంది. ఈ 2 చినాన్ టాప్స్ అండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇది మాత్రం చాలా బాగుందండి. యాక్చువల్గా ఎగ్జాక్ట్ పింక్ కాదు, పింక్ దీంట్లో ఉంది, పర్పుల్ ఉంది. ఇది మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు ఈ దుప్పటాని. ఇందాక నేను ప్యాంట్ దీనికి పనికొస్తుంది అని చెప్పాను కదా, ఇదే. పార్టీ వేర్. సో ఇదేంటి అంటే చాలా సేల్ మనకి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు, ఇది ఎక్కడ వీడియోలో పెట్టాలన్నా కూడా భయం వేస్తుంది. శారీస్కి, డ్రెస్సెస్కి, ఫ్రాక్స్కి తీసుకున్న ఎక్కువ సేల్ అయిన ఫ్యాబ్రిక్ అండి ఇది. ఆ స్టోర్లో మనమే ఎక్కువ కొనేసి ఉంటాం ఇవి. సో ఇది వచ్చేసి దీనికి చెప్పాను కదా ఇందాక ఒక టాప్కి యూజ్ అవుతుంది రేయాన్ కాటన్కి అని. ఈ ప్యాంట్ దీనికి పర్ఫెక్ట్గా అసలు 2 షేడ్స్లో భలే మ్యాచ్ అయిపోయింది. దొరకడం మేడం లక్ నన్ను అడిగితే, ఎందుకంటే దొరకవు ఒక్కోసారి మనం అనుకున్న డ్రెస్సెస్కి. సో అది ప్యాంట్ ఇలా చున్నీ ఇది కాంట్రాస్ట్గా వేయచ్చు. బాగుందండి ఇట్లా సెట్ అయ్యి. ఎందుకంటే ఇందులో పింక్ ఇచ్చాడు, కింద లావెండర్ ఇచ్చేసాడు, అంటే దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అండి. బట్ ఇది కూడా ఇంకొక్కటే ఉంది మన దగ్గర లెఫ్ట్, ఇవి అయిపోయింది. ఈ దుప్పటా కూడా మనమే సెట్ చేసాము. కంఫర్ట్ కోసం అడిగిన జార్జెట్ ఫ్యాబ్రిక్ టాప్. దీని నెక్ అయితే ఇలా పెట్టేశారు. ఇందులో నేను గ్రీన్ తీసుకున్నాను, మేడం పీచ్ తీసుకున్నారు, మా వదిన వాళ్ళు డిఫరెంట్ రామా బ్లూలో ఒకటి తీసుకున్నారు, అండ్ సంధ్య మేడం ట్రెండ్స్ వాళ్ళ సిస్టర్కి తనకి ఒక 3 టాప్స్ తను తీసుకున్నారు కలర్స్. ఇందులో అన్ని కలర్స్ కూడా మనం తీసేసుకున్నాము. ఇది వచ్చేసి ఇది ప్యాంట్. ఇంత పర్ఫెక్ట్గా మ్యాచింగ్ దొరకడం చాలా కష్టం అండి నిజంగా. అసలు ఈ కలర్ దొరకడం ఏంటి, నేను డై చేయించాలేమో అనుకున్నానండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది మ్యాచింగ్. ఎంత బాగుందో. డైరెక్ట్ అయితే ఇంకా బాగా తెలుస్తుంది, వీడియో పిక్లో నాకు తెలియదు. మేడంకి పంపించినప్పుడు కూడా డిఫరెంట్గా అనిపించింది, కానీ పర్ఫెక్ట్ మ్యాచ్ అండి. ఇవి మొత్తం మేడం సెట్స్. సో మనకి ఇంకా స్టిచ్చింగ్ ప్యాంట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ప్యాంట్స్ ఒకటి స్టిచ్ చేయాలి, స్ట్రైట్ ప్యాంట్స్ అండ్ డిఫరెంట్గా నేను నా ప్యాంట్కి అయితే మాస్టర్ ఇక్కడ స్కాలప్ నాకు తెలియదండి ఆ ప్యాంట్కి స్కాలప్ పెట్టారని. బాగుంది అని వచ్చాక అంటుంటే ఓకే అవునా అని అనుకున్నాను. సో వాళ్ళకే వదిలేస్తాను, నేను ఏది చెక్ చేసుకోను. నా డిజైన్స్ నా స్టిచ్చింగ్ అన్నీ మా మాస్టర్కి అప్పచెప్తానండి. లోకల్లో ఉన్న వాళ్ళు, హైదరాబాద్కి నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రం షాపింగ్ వాళ్ళే చేసుకోవడానికి ట్రై చేయండి. చేయమంటే చేస్తాను, ప్రసన్న నువ్వు షాపింగ్ కంటెంట్తోనే కదా స్టార్ట్ చేసావు, మావెందుకు షాపింగ్ చేయవు అని అనకండి. మీరైతే ఇంకా దగ్గరగా ఉండి చూసుకొని మీరు తెచ్చుకుంటారు కాబట్టి అది బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నా. లేదు ప్రసన్న నీ సెలెక్షన్ మాకు ఓకే అంటే తీసుకొస్తాను. బట్ మ్యాక్సిమం అండి అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి ఆంధ్ర, రాయలసీమ, కడప, చిత్తూరు, నెల్లూరు ఇలాంటి క్లయింట్స్ అందరికీ నేను షాపింగ్ చేస్తున్నానండి. ఎందుకు అంటే వాళ్ళు ఇక్కడికి రాలేరు, వీడియో కాల్ మెజర్మెంట్స్ మాత్రమే. వీడియో కాల్ మెజర్మెంట్స్ కూడా ఎలా తీసుకోవాలి కూడా నేను ఒక చిన్న వీడియో ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తాను. సో ఇది మ్యాటరు. షాపింగ్ వాళ్ళకి అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి కుదరదు కాబట్టి పక్కా నా దగ్గరే స్టాక్ ఉందనుకోండి, నేను ఒకటే షాప్ అవుతుంది. కానీ నేను అన్ని షాప్స్ తిరిగి అక్కడ ఉన్న పెద్ద స్టోర్స్, ఫ్యాబ్రిక్స్ ఓన్లీ బొటిక్ వాళ్ళకి సేల్ చేసే స్టోర్స్కి వెళ్ళి మరీ నేను వీడియోస్ తీసి పెడుతున్నాను. అందులో మీకు ఏదైనా నచ్చితే వెంటనే అడగడానికి ట్రై చేయండి. 2 months తర్వాత అయితే ఫ్యాబ్రిక్ దొరకదు, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో పెడితే ఆన్సర్ రాదు. సో మీరు కూడా ఇలాంటి ఫినిషింగ్స్, ఫిట్టింగ్స్, ఇలాంటి షాపింగ్ చేసి మరీ స్టిచ్చింగ్ చేయించే ప్రసన్న తరపు నుంచి మీకు ఈ బొటిక్ నుంచి స్టిచ్చింగ్స్ కావాలి అనుకుంటున్నారా? సో కాంటాక్ట్ చేయండి PR బొటిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.